రైట్. ఓకే ఓకే జయరాం గారు మాట్లాడమంటున్నారో ప్లీజ్ జయరాం గారు ఒక్క నిమిషం ప్లీజ్. జయరాం గారు కంటిన్యూ ప్లీజ్. చెప్పు శివ. జయరాం గారు, నిన్న ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏమన్నారు? మీ అబ్జర్వేషన్ ఏంటి ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి? ఆయన స్పీచ్ కావచ్చు, జరిగినటువంటి రాజకీయ అంశం కావచ్చు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటుంది బీజేపీ. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రుడు దిలీప్, చెల్లి పావనికి, వి న్యూస్ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను ఒకటి స్పష్టంగా చెప్తాను. నేను సో ఇక రాజకీయ పార్టీలు విషయాలను కొన్ని విషయాలు పక్కన పెట్టేస్తే ఇక్కడ నేను స్పష్టంగా చెప్తాను. మొన్న తమిళనాడులో గత వారం రోజుల నుంచి జరుగుతున్న డ్రామాను భారతదేశంలో ప్రతి పౌరుడు చూశారు. అక్కడ బీజేపీ ఆడిన డ్రామా, నెక్స్ట్ వచ్చేసి ఇతర పార్టీలు ఆడిన డ్రామాలు విజయ్కి ఇబ్బంది పెట్టగలిగిన తప్పితే ఏమి ఆపరన్న విషయాన్ని నేను గత కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే డే 1 నుంచి, ఆ రుల్లే మొదలైన డే 1 నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. సో అక్కడ పొత్తు ఎందుకు అంతటి ప్రాబ్లం క్రియేట్ అయిందంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి ఆ ప్రాబ్లం అంతా రేజ్ అయిన విషయం మనకు చాలా కాలం ముందు కనిపించేస్తుంది. సో కమ్ టు ద పాయింట్. అసలు విషయానికి వస్తే తెలంగాణ లోపల కాంగ్రెస్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నదా, లేకపోతే కాంగ్రెస్ కు బీజేపీ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డికి మాత్రమే నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడా అనేది నిన్న చాలా మంది పౌరుల బ్రెయిన్ల లోపల ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. సో మనం అడగాలి, ఒక ముఖ్యమంత్రిగా డెఫినెట్ గా మన హక్కులను అడగాలి. దాంట్లో వేరే డిస్ప్యూటే లేదు. అందులో ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని ఇవ్వాలి. ప్రధానమంత్రి గారిని మనము డెఫినెట్ గా రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వం కాబట్టి రెండు ప్రభుత్వాల మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ కంపల్సరీ ఉండాల్సిందే. కానీ ఇక్కడ ప్రభుత్వాలకు మించి, పార్టీలకు మించి ఒక వ్యక్తికి అంత ప్రయారిటీని చూసుకున్న క్రమం లోపల ఇది కాంగ్రెస్ కు నష్టం అనేది సలహా ఇస్తుంది. రానున్న రోజులలో కాంగ్రెస్ విపరీతమైన నష్టం జరగబోతుంది అనే దానికి నేను సలహా ఇస్తున్నాను. ఆ రోజు గత ప్రభుత్వం లోపల కేసీఆర్ గారు బీజేపీని తిట్టి తప్పు చేశారు. నేను ఆ రోజు చాలా క్లియర్ చెప్పేసి, బీజేపీని తిట్టి తప్పు చేశారు, బీజేపీని అడగకుండా తప్పు చేశారు. ఈ రోజు బీజేపీని అతిగా పూసుకొని బీజేపీని ప్రసన్నం చేసుకునే క్రమం లోపల దీన్ని ఏమంటారు, సో మోకాళ్ళతో నించొని బేరానికి వెళ్తున్నట్టు అంటున్నారా పిఎం ముందు. ఈ రోజు నువ్వు అంత దిగమైన స్థితికి దిగజారినవంటే ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి కాబట్టి వినయ విధేయతలతో అక్కడ కూర్చున్నవా అనేది ఇక్కడ ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. ఈరోజు మన హక్కులను కాపాడుకోవాలని తప్ప దానికి దిగజారాల్సిన పని లేదు. ఈరోజు ఇది కూటమి ప్రభుత్వం కాదు కదా. క్లియర్ గా రేవంత్ మీద ఒక వైపు వచ్చేసేమో చంద్రబాబు నాయుడు ముద్ర కనిపిస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకుల ముద్రలు కనిపిస్తుంటాయి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ డ్రామాలు కనిపిస్తుంటాయి. మరొక వైపు వచ్చేసేమో ఇదే కాంగ్రెస్ విషయం పక్కన పెడితే రేవంత్ మీద మీకు బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. అసలు నాకు అర్థం కాలేదు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? అంటే మనము మన హక్కులు సాధించుకోవాలంటే బురద పూసు. ఈ రోజు మనం మాట అంటే చూసినావా, మాంసం తిన్నాం కదా అని చెప్పేసి బొక్కలు మెల్లో వేసుకొని తిరగం కదా అన్నట్టుగా. మరి నువ్వు నీ హక్కులు సాధించుకోవడం కోసము ఈ రోజు ఆ విధంగా మోకరించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే, నేను ప్రభుత్వాలకు ఉంది అని అనుకోవడం లేదు. ఎందుకంటే నేను గత 50 సంవత్సరాలుగా రాజకీయాలను దగ్గరగా చూడకపోయి ఉండొచ్చు, నేను 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీ అని చెప్పకపోవచ్చు, కానీ నా ఏజ్ ప్రకారము 30 ఇయర్స్ నుంచి చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటే దీన్ని మాత్రం చరిత్రలో ఇంతవరకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలకు కాదు, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజులలో ఇది ఇబ్బంది అవుతుంది. అంటే మన చేతగానే తనానికి ఈరోజు
మోడీ గారు 3 మాటలు చాలా కానీ స్పష్టంగా చెప్పారు. జయరాం గారు నిన్న ఏదైతే శివ, 1 minute శివ. నిన్న ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారో ఆ వ్యాఖ్యలకు కొంత వక్రభాష్యం బయట చెప్తున్నారు. ప్రధానమంత్రి కేవలం రాష్ట్రాన్ని ఉద్దేశించుకొని మాతో కలిసి రండి అన్న తరహాలో ముఖ్యమంత్రిని పిలిచారు తప్పితే దాంట్లో వేరే యాంగిల్ ఏం లేదు అనేది బీజేపీ నాయకుల వాదన. ఎస్ అదే చెప్తున్నాను. దాని నుంచి 3 మాటలు చాలా ఉన్నతమైన మాటలు మాట్లాడారు. నెంబర్ 1, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎంతైతే గుజరాత్ కి ఇచ్చారో అంత నేను ఇవ్వడానికి సిద్ధము. అది ఇచ్చినట్టు అయితే రేవంత్ జీకి అది తక్కువ అవుతుంది, అది ఇవ్వమంటారా అని అడిగారు. నవ్వుతూనే ప్రేమతోనే అడిగారు. అవును, ఆ రోజులలో ఆ డబ్బులే ఎక్కువ, ఆ రోజులలో ఆ డబ్బులు చాలా ఎక్కువ. దానికి ఇప్పుడు కన్వర్ట్ చేస్తే 10 times ఎక్కువ అవుతుంది. కాకపోతే మోడీ గారు దాన్ని చాలా మన రాజకీయాలు మాట్లాడుకోవటం లేదు, ఇక్కడ ఓన్లీ ప్రాధాన్యపరమైన అంశాలే మాట్లాడుతున్నాం కాబట్టి నేను కూడా రాజకీయాలు మాట్లాడడానికి చాలా వాళ్ళు మోడీ గారు చాలా ఉన్నతంగా మాట్లాడారు, అన్న డౌట్ ఏం లేదు. సో అది నవ్వుతూ మాట్లాడారు. నవ్వుతూ అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి గారు ముసిముసి నవ్వటం, బండి సంజయ్ తుల్లిపాటి నవ్వటం ప్రజలంతా గమనించారు. బాగుంది, స్క్రీన్ మీద ఆ సీన్ సూపర్ గా ఉంది చూడటానికి. నెక్స్ట్ విషయానికి వస్తే, ఇక్కడ వచ్చేసి తెలంగాణలో ఉండే అంశాలను కానీ, తెలంగాణలో ఉండే జరుగుతున్న అవసరతలు కానీ, తెలంగాణలో బీజేపీ ఎందుకు కావాలి, ఎందుకు రావాలో అనే దాన్ని మోడీ గారు డెఫినెట్ గా చెప్తారు, అంత డౌట్ ఏం లేదు, చెప్తారు. కానీ ఇదే సభలో లాస్ట్ టైం సభ లోపల కర్ణాటక ఎంపీ తెలంగాణ గురించి పాకిస్తాన్ ముడిపెట్టిన మాటలు కూడా అన్నారు కదా. మరి ఆ మాటలకు రేవంత్ రిప్లై కూడా ఇచ్చిండు కదా. మరి అక్కడ దాన్ని ఆన్సర్ చేసే దమ్ము నీకు లేనట్టే కదా. నువ్వు అక్కడ ఉండి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో నువ్వు కూర్చున్నావు. నీ మీద దయతోని జాలితోని చెప్పటం లేదు, ఒక ముఖ్యమంత్రి మీద గౌరవంతో నేను చెప్తున్నాను. ఒక ముఖ్యమంత్రి 1 minute ఒకటే నిమిషం, ముఖ్యమంత్రి మీద గౌరవంతో చెప్తున్నాను. ఇది ఒక అంశం. అది ఆ ఛాన్స్ ను పొడగొట్టుకున్నావు. అంటే ఈ రోజు బీజేపీ ఎంట్రీకి నువ్వు ఈ రోజు దగ్గరుండి స్వాగతం పలుకుతున్నావు. 1 more thing, ఇంకొక అంశాన్ని మనం గమనిద్దాము. ఇక్కడ నాతో కలిసి వస్తే, మాతో కలిసి వస్తే డెఫినెట్ గా అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు, అనేక అంశాలు నెరవేరుతాయి అని అన్నారు. ఒకవేళ దాన్ని వక్ర భాష మందమా సక్ర భాష మందమా ఒకవేళ కనుక అన్నట్టు అయితే, రాజుగారి పెద్ద భార్య చాలా ఉత్తమరాలు, నా తల్లి లాంటిది అంటే చిన్న భార్య గురించి ఏం మాట్లాడాలండి? ఇది దీన్ని వక్ర భాష అని చెప్పాల్సిన పని లేదు. రాజుగారి పెద్ద భార్య చాలా ఉత్తమరాలు, చాలా గొప్పది, చాలా నీతిమంతురాలు అంటే చిన్న భార్య గురించి ఏం అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ గురించి కూడా అర్థం చేసుకోవాలి, రేవంత్ గురించి కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఒక అంశాన్ని అన్న ఒక్క నిమిషమే దిలీప్ అన్న, ఈ రోజు కాంగ్రెస్ పరుగును తీసుకుపోయి ఈ రోజు పాటు చేసినామని అనను గాని, కాంగ్రెస్ కు ఈ రోజు ఒక నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉండేసి రేపు నాలాంటి వాళ్ళకి అనుమానాలు రావు. సామాన్యుడు కదా రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి పోయి బీఎఫ్ఐ అవుతాడేమో ఓకే జయరాం గారు అనే విధంగా అర్థం చేసుకుంటారు కదా. అర్థం చేసుకున్న జనాల్ని నువ్వేమైనా కంట్రోల్ చేయగలుగుతావా? బీజేపీ చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా? ఓకే దిలీపచారి గారు ఏంటి మరో హిమంత బిశ్వ శర్మను తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రెడీ చేస్తుందా రేవంత్ రెడ్డి గారి రూపంలో? నేనేమంటున్నా అంటే డాక్టర్ సాబు చెప్పిన అంశం పైన నేను కొద్దిగా లిటిల్ బిట్ డిఫర్. ఎందుకు అనంటే